శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనము బాలాయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరకాండలో 9 సర్గలు పూర్తి చేసి 10వ సర్గలో 20వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 21వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం కరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. एवमुक्तस्तु धर्मात्मा दशग्रीवेण रक्षसा उवाच वचनं देवः सह देवै पितामह. బ్రహ్మదేవుడు రాక్షసుడైన సుగ్రీవుని మాటలు విని అన్నాడు, భవిష్యచ్చేవమే తత్తే వచో రాక్షస పుంగవ ఏవముక్త్వా తు తం రామ దశగ్రీవం పితామహ శృణు చాపి వరో భూయః ప్రీతస్యేహ శుభో మమ. ఓ రాక్షస శ్రేష్ఠ, నువ్వు కోరినట్లే జరుగుతుందయ్యా. ఇలా పలికి, నీ విషయంలో నేను ఇంకో వరం కూడా ఇస్తున్నాను. ఏమిటంటే, హుతాని యాని శీర్షాని పూర్వమగ్నో త్వయానగా పునస్తాని భవిష్యంతి తదైవ తవ రాక్షస. పూర్వం నీవు అగ్నిలో హోమం చేసిన శిరస్సులు నీకు మళ్ళీ పూర్వంలాగానే ఇచ్చేస్తున్నాను. వితరామీహతే సౌమ్య వరంచాన్యం దురాసదం చందతస్తవ రూపం చ మనసా యద్యదీప్సితం భవిష్యతి స సందేహో మధ్వరాత్తవ రాక్షస. సౌమ్యుడ, చాలా దుర్లభమైన మరొక వరం కూడా నీకు ఇస్తున్నాను. ఏమిటయ్యా అదంటే, ఈ నీ మనస్సుకు ఏ రూపం ఎలా ఇష్టమో అది నీ ఇచ్ఛానుసారం నా వరం చేత లభించగలదు. అంటే కామరూపుడిగా అన్నమాట. ఏ రూపం దాల్చాలంటే ఆ రూపం నువ్వు దాల్చవచ్చు. అదేగా ఋషి రూపం దాల్చి మోసం చేశాడు కదా. ఏవం పితామహోక్తస్య దశగ్రీవస్య రక్షసః అగ్నౌ హుతాని శీర్షాని పునస్తాన్యుత్థితాని. బ్రహ్మదేవుడు చెప్పిన ప్రకారమే పూర్వపు శిరస్సులన్నీ కూడాను వాడికి మళ్ళీ మొలిచినవి. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.